అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా భార్య పేరు శ్రీలత, మాది గారకుంటపాలెం, మాడలపల్లి మండలం, నల్గొండ జిల్లా. నా భార్య కడుపు నొప్పి లేస్తుందని మొన్న తీసుకొచ్చిన సాయంత్రం, శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చి అడ్మిట్ అయినాం. కడుపు నొప్పి అంబులెన్స్లో తీసుకొని వచ్చిన కడుపు నొప్పి లేస్తుంటే తీసుకొచ్చారు, జాయిన్ చేసుకురు. కానీ ట్రీట్మెంట్ మాత్రం ఏం తీసుకోలేదు. ఒక ఇంజెక్షన్ చేయలేదు, ఒక టెస్టులు చేస్తలేరు. తీసుకొస్తుంది మేడం వల్ల ఏదో చూస్తుంది, పోతుంది, బేబీ బాగానే ఉంది, హార్ట్ బీట్ బాగానే ఉంది, మదర్ బాగుంది అని చెప్తారు సార్. కానీ కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు, ట్రీట్మెంట్ అయితే ఏమి ఇస్తలేరు. అయితే నిన్న బాగా నొప్పి లేస్తుంది సార్. నిన్న బాగా లేచింది. నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతున్నా సార్. వీళ్ళు పట్టించుకోవట్లేదు అసలే. నిన్న ఏదో మీటింగ్ ఊరని అక్కడ వాళ్ళు అసలు హాస్పిటల్కి రాలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఎంత ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోలే వాళ్ళని. నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోదామని సాయంత్రం 5 గంటలకు తీసుకొని పోతున్నా సార్. నా భార్యను తీసుకొని బయటికి పోయినా సార్. వాళ్ళకి చెప్పి తీసుకొని పోయినా. అడిగి పోయినాక ఆడ ఆటో ఎక్కినాక అందరు వచ్చారు, ఈ హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చి మొత్తం ఆటోని మళ్ళీ వేసారు సార్. ఆపేసి తీసుకొని వచ్చారు. సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు. ఆడికి వచ్చి నాది బాధ్యత, నేను చేపిస్తా అది ఇది అని చేయించారు. వచ్చి వీడికి ఇళ్ళకి తీసుకొచ్చినాక వీళ్ళు 2 టౌన్ ఎస్ఐ గారు, వీళ్ళంతా సిఐ గారు వచ్చారు సార్. వచ్చి మా బాధ్యత మేము చూసుకుంటాం, మేడంతో మేము చెప్తాం అని సార్ వాళ్ళు ఉండగానే లోపలికి స్కానింగ్ కూడా తీసుకుపోయారు సార్. స్కానింగ్ తీసుకుపోయినాక ఇక మంచిగానే ఉంది, బేబీ హార్ట్ బీట్ బాగుంది, మదర్ బాగుంది, ఇద్దరు బాగున్నారు, ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పారు సార్ ఆ పెద్ద మేడం వచ్చి. అయితే ఇంతకు ముందుకేమో ఇది కాన్పోయే నొప్పులు కాదు, మామూలుగా ఈ వాతం వల్ల అట్లా వచ్చిన నొప్పులు అని చెప్పారు సార్. డెలివరీ ఇప్పుడు కాదన్నారు. మళ్ళీ మేము బయటికి తీసుకుపోగానే మళ్ళీ అప్పటికప్పుడు ఆపరేషన్ చేయొచ్చు, ఏం కాదు అని అప్పటికప్పుడు స్టార్ట్ చేసింది. ఇక ఏమంటే గతం బేబీకి ఇబ్బంది ఉంది సార్, చనిపోయింది సార్. 9 బాగా స్టార్ట్ చేశారు సార్, 9:30కి అయిపోయింది. అయితే బేబీకి శ్వాస సరిగా లేదు, అది ఇదని ఫస్ట్ చెప్పుకొచ్చారు సార్. అయితే శ్వాస బాగలేదు, కొద్దిగా మామూలుగా ఆడుతుంది అన్నారు సార్. అయితే మొత్తానికైతే పూర్తిగా లేదు సార్. బేబీకి స్కిన్ కూడా ఇక్కడ హార్ట్ మీద ఇక్కడ కానీ స్కిన్ మొత్తం ఊసిపోయింది. ఈ హెడ్ మీద కూడా మొత్తం వైట్ లెక్క అయిపోయింది సార్. డాక్టర్లు ఏమంటారు సార్, ఇప్పుడే ఇది అవుతుంది, శ్వాస సరిగా తీసుకోవట్లేదు, మేమేం చేయం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని అంటారు సార్. ప్రాబ్లం అంటే ఏం చెప్తలేదు సార్. బేబీ మంచిగానే ఉంది. అంతకుముందు స్కాన్ చేసిరు, డెలివరీ చేసే ముందు కూడా అన్నీ చేసిరు, అంత మంచిగానే ఉన్నది. కానీ బేబీ అంత ముందుకే ఇబ్బంది అయిపోయింది సార్. కానీ వాళ్ళు మాకు చెప్పలేదు. అది 1 డే బ్యాకే బేబీ చనిపోయిందని మేము అనుకుంటున్నాం సార్. నేను అంజనేయులు నా పేరు. అయితే మొన్న సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చి జాయిన్ చేసినాం సార్. 4:30 అయింది. అప్పటి సంది చేస్తున్నాం అన్నారు. అలా జాయిన్ చేసుకురు కానీ ఏం ట్రీట్మెంట్స్ లేదు, ఏం లేదు. మేడం నర్సులు ఉండరు, డాక్టర్ అమ్మ రావాలి, డాక్టర్ అమ్మ వస్తేనే ఏదైనా పట్టించుకుంటాం. ఆమె రావాలి, రేపు 10 గంటలకు వస్తుంది. 10 గంటలకు వచ్చినాక ఆమెకు స్కానింగ్ తీసినాక దానికి ట్రీట్మెంట్స్ మొదలు పెడతామంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం, కడుపు టైట్గా ఉందంటే మేమేం చేయలేము, మేడం రావాలి, పెద్ద మేడం రావాలి, డాక్టర్ అమ్మ అన్నారు సార్. అన్నాక అప్పటి నుంచి మళ్ళీ నిన్న 10 గంటలకు వస్తుంది ఏమంటే నిన్న ట్రైకులు ఉండంట సార్. నిన్న ఏదో ధర్నా చేస్తురంట, ట్రైకులు నుండి ఆడికి రాకపోతే అదే విధంగా నిన్న 8 గంటలు 6 గంటల దానికి సాయంత్రం దాకా చూసినాం. ఎవ్వరు ఏ డాక్టర్ అమ్మ రాలే. నర్సులు ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు, భరాయించలేకుంటే గ్లూకోజ్ పెడితే ఇక మేము మా నుంచి కాదు, మేము వెళ్ళిపోతామంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతాం. మా డాక్టర్లు అమ్మలు ఊకోరు, మా మీద చర్య తీసుకుంటారు, మా నర్సుల మీద మాకు జాబులు పోతాయి, మీరు పోవద్దు, మేము చేస్తాం, రేపు వస్తారు అని అంటే మాకు ఎన్ని డబ్బులు కానీ మేము అడుక్కొచ్చి ఉన్న భూమిని నమ్ముకొని మా చిన్న పానానికి ఏమన్నా అయితే పెద్ద పానానికి ఏమన్నా అయితే మేము బాగా చేయించుకుంటాం. మీరు ఏం చేయొద్దు, మీ మీద ఎవరి మీద గిట్ట ఏం కేసు పెట్టను, ఎవరి మీద ఏం ఈటీవీలో ఏ టీవీలని పిలవం, ఏ టీవీ గిట్ట చెప్పని గిట్ట అన్నాక ఈ స్టాక్ మొత్తం వచ్చి ఆటోకి అడ్డం తిరిగి ఆ మేడానికి ఫోన్ చేస్తే ఆ మేడం 5 నిమిషాలలో వచ్చింది. 10 గంటలకు వస్తుండే మేడం 5 నిమిషాలలో ఎందుకు వచ్చింది సార్? ఇబ్బంది జరుగుతుంది, మేము తట్టుకోలేక వెళ్ళిపోతేప్పుడు అప్పుడు వచ్చి నేను చేస్తా మమ్మల్ని బదనాం చేద్దామని, మా జాబులు పోగొట్టాలని వీళ్ళు కావాలని చేస్తున్నారు అని మెంటల్గా డైవర్ట్ అయ్యి మాట్లాడి 2 మేడాలు వచ్చి అప్పుడు చేస్తాం 20 రోజులు పడుతుంది అన్న ఆపరేషను అప్పటికప్పుడు ఇప్పుడు చేస్తాం అని థియేటర్లకు దోలి
అల్లకు పోయింది, డ్రెస్ వేసుకుంది, బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి టెన్షన్ మాట్లాడుతుంది. మేము బయట ఉన్నాం, మళ్ళీ పోయింది, పాప ఎఫెక్ట్ అయింది అని చెప్తుంది సార్. మాకేమనిపించింది, ఇంతసేపు బాగుంది, స్కానింగ్ తీసి లోపలికి తీసుకుపోయారు, పాప పెదపానం చిన్నపానం ఫ్రీగా ఉంది, మంచిగా ఉంది అని చెప్పారు. ఇంతలు ఏం జరిగింది? కావాలని మేమేదో ఇప్పుడు మేము మాట్లాడి వెళ్ళిపోతుంటే అందరూ సెల్లులలో తీసి పెట్టినట్టు సార్. ఇది కావాలని చేసిరనే కక్షతోటి మా పాపను చంపేసింది సార్. ఈడ గాయాలు గిట్ట అయినాయి. ఆ మీద కఠిన గార శిక్ష మీరు తీసుకోవాలి. మాకే కాదు ఇంకోళ్ళకి గిట్ట ఇట్లాంటివి జరగదు పేదవాళ్ళకు. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.